హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక స్నేహశ్రీ వ్లాగ్స్. నేను మీ ప్రవళికని. ఈరోజు మన ఛానల్లోని ఒక అద్భుతమైన నోటికి ఎంతో రుచిని ఇచ్చే స్పెషల్ రెసిపీ చూడబోతున్నాం. అదేంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన కొత్తిమీర పుదీనా పచ్చడి. కొత్తిమీర ఫ్లేవరు, పుదీనా సువాసన ఈ రెండు కలిస్తే వచ్చే రుచి వేరండి. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి తింటే అస్సలు ఎన్ని ముద్దలు తింటున్నామో కూడా తెలియదు, అంత బాగుంటుందన్నమాట. ఇది అన్నంలోకే కాదు, ఉదయపూట టిఫిన్స్, ఇడ్లీ, దోశల్లోకి, వడల్లోకి కూడా సూపర్గా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజైతే నేను మిల్లెట్ దోశ బ్యాటర్ని ముందుగా రెడీ చేసుకున్నాను అనమాట. అది వీడియో పెట్టలేదు, కాకపోతే ఆ బ్యాటర్ని ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దోశల్లోకి, ఇడ్లీలోకి ఈ పచ్చడిని చేయబోతున్నాను అనమాట. దానికోసం ఏం చేశానంటే కొత్తిమీర, పుదీనా కట్టలని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పక్కన పెట్టుకున్నాను. మంచిగా వాష్ చేసుకున్నాను అనమాట. ఒక జాలి లాంటిది ఉంటుంది కదా, అందులో అయితే ఫ్రీగా ఏమైనా ఇసుక కానీ డస్ట్ కానీ ఏదైనా ఉంటే అంతా పోతుంది. నేను కొత్తిమీర కట్టలని, పుదీనా కట్టలని మంచిగా ముందుగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దాన్ని ఏం చేశానంటే ఒక జాలి లాంటిది ఉంటుంది కదా, వాష్ చేసుకోవడానికి మంచిగా డస్ట్ కానీ ఏమైనా ఉంటే ఫాస్ట్గా కింద పోతుంది, అది తెచ్చుకొని ఉంచాను ఇంట్లోని. దానిలోనేమో ఈ కొత్తిమీర పుదీనాలని మంచిగా వాష్ చేసుకున్నాను. ముందు కొత్తిమీరని మంచిగా వాష్ చేసుకొని ఆ కిందన వాటర్ అంతా పోయేలా వడకట్టుకున్నాను. అది పక్కన గిన్నెలో పెట్టుకున్నాక తర్వాత మనం ఆల్రెడీ పుదీనాని కోసి పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా మంచిగా వాష్ చేసుకుని దాన్ని కూడా మంచిగా వాటర్ పోయేలాగా వడకట్టుకున్నాను అనమాట. తర్వాత ఆ రెండు ఆకుకూరలని మంచిగా కలిపేసి ఒక దగ్గర పక్కన పెట్టుకున్నాను అనమాట. నీట్గా చాలా శుభ్రంగా అనమాట, చిన్న చిన్న ముక్కలుగా ఫ్రెష్ ఆకుకూరలని ఇవి తరిగేసి అదే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బ్యాండీ దల్సర్గా ఉంటుంది కదా, అలాంటి బ్యాండీని స్టవ్ మీద పెట్టుకున్నాకేమో ఆల్రెడీ మనం పోపు దినుసులకి ఇవన్నీ కూడా మంచిగా రెడీ చేసుకోవాలి కనుక ముందుగా ఉల్లిపాయలును, ఒక 5 ఉల్లిపాయలును, ఒక చిన్న సైజువి ఒక 5 టమాటాలు అనమాట. ఈ రెండు కూడా మంచిగా పక్కన పెట్టుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని తరిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ పచ్చడి కోసం అన్ని ముందు రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే వీడియోకి తీయడానికి బాగుంటుంది, ఫాస్ట్గా కూడా రెసిపీ అవుతుంది కదా, అందుకని చెప్పేసి తరిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బ్యాండీ పెట్టుకున్నాను అనమాట. ఒక దలసరిగా మందంగా అలా ఉండేది, స్ట్రాంగ్గా ఉండేది అనమాట. అది పెట్టుకున్నాకేమో కాసింత ఆయిల్ వేసుకొని ముందుగా పోపు దినుసులు అన్నీ కూడా పక్కన రెడీ చేసుకుని, ఇది వీడియో తీయడానికి ఏమంటే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ చాలా చిన్నదిగా ఉందన్నమాట. అందుకనేసి ఒక్కొక్కటి రెడీ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటూ మీకు చూపిస్తున్నాను. చాలా చిన్నగా ఉందన్నమాట, చాలా వీడియో తీయడానికి అవ్వటం లేదు. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాను కదా, దానికోసం మనం పోపు దినుసులు అవన్నీ కూడా నేను పక్కన పెట్టుకున్నాను. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బ్యాండీ పెట్టుకొని అందులోనే కాసింత ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ మంచిగా మరిగినాక ఏం చేశానంటే కొంచెం ఒక టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ ఒక టీ స్పూను పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, గారెలు వేసుకుంటాం కదా, ఆ పచ్చి శనగపప్పు వేసుకున్నాను. మరొక టీ స్పూన్ ఏమో మినపప్పు, ఒక టీ స్పూను ధనియాలు, ఒక టీ స్పూను మెంతులు, తర్వాత ఏమో ఆవాలు. ఇవన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పునేమో ఈ బ్యాండీలో వేసుకున్నాను అనమాట. ఇవి మంచిగా దోరగా వేపించుకునేంత వరకు మంచిగా వేగాలి. ఇది ఏంటంటే మన ఇంట్లోని ఏమి కూడా కాయగూరలు కానీ ఏవి కూడా లేనప్పుడు ఏంటంటే మంచిగా ఈజీగా అయిపోతుందన్నమాట. చాలా హెల్దీ కూడా. పిల్లలు కూడా ఓన్లీ ఆకుకూరలే పెడితే ఏమీ ఇష్టంగా కూడా తినకపోవచ్చు కదా, అందుకని చెప్పేసి మంచిగా ప్రోటీన్ అన్నీ వెళ్ళాలంటే ఇలాంటి ఆకుకూరలు పచ్చడి రూపంలో చేసామనుకోండి, ఇడ్లీలోకి, టిఫిన్లోకి, మంచిగా అన్నంలోకి, అన్నింట్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈరోజైతే నేను ఇడ్లీకి, దోశలకి, నెక్స్ట్ లంచ్లో కూడా ఈ పచ్చడి ఏకంగా మొత్తం చేసేసాను అనమాట. చాలా సూపర్గా ఉంది, ఎంత బాగుందో. దానికోసం చూసారా పక్కన తరిగి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలును, టమాటాలు, అవి కూడా మంచిగా వేపేసాను అనమాట. కొంతసేపు మంచిగా వేగాలి.
ఈరోజు నేను ఈ రెసిపీ చేస్తున్నాను కదా. ఈరోజు ఏం చేశానంటే దోశల కోసం ముందుగా బ్యాటర్ని రెడీ చేసుకున్నాను అనమాట. మిల్లెట్ దోశ ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా చేశాను అనమాట. మిల్లెట్ దోశ చాలా బాగుంటుంది. అలా ఆ మిల్లెట్ దోశ ఆ బ్యాటర్ని ఈరోజు కూడా దోశల్లోకి ఉపయోగిస్తున్నాను. మీ పౌడర్ని వేసుకున్నాక కొంచెం ఎలా నానబెట్టాలంటే కొంచెం పెరిగేసుకొని కొంతసేపు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. చూసారా, ఈ టమాటాన ఉల్లిపాయలు బాగా వేగిపోయాక ఏం చేశానంటే మిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు వేయలేదనమాట. మిరపకాయలు ఒక 5 వేసాను. తర్వాత అవి కూడా మంచిగా ఇందులోని బాగా మిక్స్ అయ్యేలా వేగాలి. ఆ దోశల రుబ్బుకి పక్కన పెట్టేసుకున్నాను కదా. మన ఈ చట్నీ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయాక ఏమవుతుందంటే అప్పటిలోపు అది కూడా మంచిగా నానుతుంది. ఇందులోకి కాసింత సాల్ట్, తర్వాత కొంచెము పసుపు, ఇవి రెండు కూడా ఇప్పుడు ఈ ఫ్రైలోకి ఇందులోకి యాడ్ చేశాను అనమాట. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, అందుకని పాపకు కూడా స్కూల్ లేదనమాట, హాలిడే ఇచ్చారు. ఈరోజు పేరెంట్స్ డే మీటింగ్ ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళాలి. అందుకని మంచిగా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఏకంగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. లేదంటే లంచ్ బాక్స్, మామూలు రైస్ ఇవన్నీ వేరువేరుగా చేస్తాను కదా. ఈరోజు మంచిగా మార్నింగ్ ఈ పని పెట్టుకున్నాను. వీడియో కూడా డైలీ ఒక వీడియో లాంగ్ వీడియో పెడుతున్నాను. డైలీ 2 డేస్కి ఒకసారి లాంగ్ వీడియో, మళ్ళీ షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నాను కదా. అందుకని చెప్పేసి ఈ వీడియో ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఇంట్లో చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ ఆ టైంలోనే వీడియో పెడుతున్నాను అనమాట. తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసుకొని చేస్తున్నాను. నా ఛానల్ మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. తర్వాత ఇవి మనం ఏదైతే అవి మంచిగా వేగిపోయాయో కొత్తిమీర, పుదీనా ఉంది కదా, పక్కన కడిగేసి పెట్టుకున్నాం కదా, వాష్ చేసుకొని దాన్ని అంతటినీ కూడా ఇందులోకి మిక్స్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇది ఏంటంటే ఎక్కువగా వేగకూడదు. ఆకుకూరలోని మంచి ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ వేగకుండా కొంతసేపు అనమాట. ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా కొంచెంసేపు వేపాలి. మరీ ఎక్కువ కూడా వేగకున్నాను అనమాట. ఆల్రెడీ మిశ్రమం అన్నీ కూడా ఉల్లిపాయలు, టమాటాలు, తర్వాత పోపు దినుసులు అన్నీ వేగిపోయాయి కదా. మామూలుగా అయితే అవి కూడా ఎప్పటికప్పుడు పోపు దినుసులు అన్నీ వేగిపోయాక ఒక్కొక్కటి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయ, టమాటా అవి కూడా వేగిపోయి పక్కన పెట్టుకోవాలి. కానీ నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా మంచిగా ఫాస్ట్గా అన్నీ ఒకే విధంగా సమానంగా వేగుతాయి కదా అని చెప్పేసి అలాగా బాండీలో ఉంచేసానమాట. తర్వాత ఇందులో టమాటా వేసాం కదా, మంచిగా పుల్లగా చక్కగా ఉంటుందన్నమాట. ఈ నిమ్మకాయ సైజ్ అంతా పక్కన ఆల్రెడీ చింతపండుని కూడా నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ చింతపండుని ఏం చేశానంటే ఇప్పుడు మంచిగా ఇది కొత్తిమీర మంచిగా వేగుతుంది కదా, అందులోకేమో ఈ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూసారా, పక్కన నానబెట్టి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా కొంచెం సేపు మగ్గాక ఇందులోకి మొత్తం వేసుకోండి. ఈ పులుపు కూడా మంచిగా ఉంటే మనకి 2 డేస్ వరకు కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఎంత సూపర్గా ఉంటుందో, మంచి హెల్దీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఆరోగ్యం కూడా. ఆకుకూరలు కదా మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా కాసేపు మగ్గాలన్నమాట. కాసింత సాల్ట్ కూడా రుచికి సరిపడగా వేసేసుకున్నాను. చాలకపోతే తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోని పెడతాం కదా, అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకున్నాక ఉప్పు మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఈరోజు పాపకి స్కూల్ సెలవు కదా, ఈ టైంలో అయితే మామూలుగా ఇంట్లో ఉండదు. ఈరోజు ఉంది కదా, వీడియో పెట్టుకుంటుంటే ఏదో ఒకటి పక్కన డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఏమనుకోవద్దు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, నమ్మరు ఇప్పుడు ఈ కొత్తిమీర, పుదీనా పచ్చడి ఇవన్నీ కూడా మంచిగా వేగుతున్నాయి కదా. ఇల్లంతా కూడా మంచి గుమ్గుమ్గా మంచి సువాసనతో ఉండనమాట. ఎందుకంటే పుదీనా మంచిగా సువాసన ఎక్కువ వస్తుంది కదా, అందుకని చెప్పేసి అనమాట. చాలా మంచి సువాసన వస్తుంది. ఇవన్నీ కూడా మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అవి బాగా చల్లారాక ఏం చేశానంటే మిక్సీ జార్లో తీసుకొని మంచిగా ఇలా కచ్చబచ్చగా అనమాట, మరి పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చబచ్చగా అనమాట, బరకగా అలాగ ఉండే వరకు కూడా మిక్సీ జార్ చేసేసుకున్నాను. దీనికి తాలింపు పోపు దినుసులు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను పెట్టలేదనమాట. దాన్ని పక్కన ఒక డిష్లో తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. చాలా సూపర్గా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా థిక్గా కూడా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక దోశలకి పెనం పెట్టుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని అది మంచిగా వేడవ్వాలి. ఇది నాన్ స్టిక్ కళాయి కనుక ఫస్ట్లో నేను ఆయిల్ కానీ ఇవేమీ కూడా వేయటం లేదు. నాన్ స్టిక్ మంచిగా వేడయ్యాక పక్కన ఒక గ్లాస్ కొంచెం వాటర్ అనమాట, వాటర్ పెట్టుకొని ఈ దీని మీదే వాటర్ వేసుకోవాలి ఫస్ట్.
అది మంచిగా వేడయ్యాక మొత్తం అంటే దోశ కూడా మంచిగా అంటే విడిపోకుండా ఇరిగిపోకుండా మంచిగా వస్తుందన్నమాట. ఇది నాన్ స్టిక్ వల్ల ఏ దోశకైనా సరే ముందు వాటర్ వేస్తే మంచిగా విరగకుండా బాగుంటుంది. వాటర్ వేసేసుకొని అది ఇంకిపోయాక ఏం చేశానంటే, నేను ఆల్రెడీ బ్యాటర్ రెడీ చేసుకున్నాను కదా, మిల్లెట్ దోశ అనమాట ఇది. ఏంటంటే మిల్లెట్ దోశలో అన్ని పప్పు దినుసులు వస్తాయన్నమాట. రాగులు, తర్వాత ఏమో పెసరపప్పు, మినపప్పు, తర్వాత ఏమో సజ్జలు, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మిల్లెట్ దోశ లాంగ్ వీడియోలో పెట్టాను. ఇవన్నీ కూడా అన్ని మిశ్రమాలు కూడా కలిపేసి గ్రైండ్ చేసుకున్నాను. ఆ రుబ్బుని బ్యాటర్ని పక్కన పెట్టుకుని నేను దోశలు వేసుకుంటున్నాను అనమాట. ఒక 2 days వరకు మంచిగా ఉపయోగపడుతుంది. దాన్నే ఇక దోశ చక్కగా వేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. రాగులు అన్నీ హెల్దీకి మంచివే అనమాట. మంచిగా ఇవి ఒక్కొక్కటిగా వేరువేరుగా ఉంటే ఎలాగ ఇష్టంగా మనం తినం కదా. అందుకే మిల్లెట్ దోశ చాలా సూపర్గా ఉంది. పాపకు కూడా చాలా ఇష్టం, మా పాపకు కూడా నాకు కూడా. అందుకని చెప్పేసి మంచిగా దోశలు వేసుకున్నాను కదా. ఈ దోరగా పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక వైపు టర్న్ చేసుకున్నాను, చక్కగా వచ్చిందనమాట. చూసారా కిందన ఆల్రెడీ నేను వాటర్ వేసాను కదా, అందువల్ల ఇరగలేదనమాట. ఆ దోశ వేసాక పైన మాత్రం కొంచెం ఆయిల్ వేయాలి. చూడండి ఎంత బాగా ఇరగకుండా చక్కగా వచ్చింది కదా దోశ. చాలా స్మూత్గా ఎంత చక్కగా ఉంటుందో తెలుసా, చాలా బాగుంటుంది దోశ మాత్రం. ఈ రుబ్బు దోశ బియ్యం అవన్నీ కాకుండా ఇలా మిల్లెట్ దోశ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దానిపైన చూసారా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. మంచిగా చూడండి ఎంత బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చిందో ఇరగకుండానా. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పచ్చడి, దానికి కాంబినేషన్ ఈ దోశలకు కానీ ఇడ్లీకి కానీ మంచి కాంబినేషన్ అనమాట నేను చేసే ఈ పచ్చడి. ఎంత టేస్టీగా, చాలా బాగుంది టేస్టీగా మొత్తం. ఇలా దోశలను పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్నాక కొంచెం ఇడ్లీ కూడా ఒక 4 ఇడ్లీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఒక రేకుకి రెడీ చేసుకుని, అంటే దోశలతో పాటు అది కూడా బాగుంటుంది కదా పాపకి. అదైతే ఇడ్లీ అయితే ఇడ్లీ, దోశలు అయితే దోశ, ఏదైతే కావాలంటే అది పెడదామని చెప్పేసి ఇడ్లీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూసారండి, ఒక దోశ చూపించాను కదా, మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ రెండో దోశ వేస్తున్నాను అనమాట. అలాగే సేమ్ ప్రొసీజర్, కొంచెం వాటర్ వేసుకొని మంచిగా వేడయ్యాక మళ్ళీ దోశ వేస్తున్నాను అనమాట. అది కొంచెం బ్రౌన్గా చక్కగా వచ్చేంత వరకు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విరగదు అసలు దోశ మాత్రం చక్కగా. అంటే కొలతల ప్రకారంగా అన్నీ వేస్తాం కదా, అందుకని దోశ కూడా విరగకుండా చక్కగా చూసారా ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. రెండో దోశ కూడా వేసాను. ఇది మంచిగా ఇక చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి. తర్వాత నెమ్మదిగా దాన్ని టర్న్ చేసుకుంటున్నాను. అది టర్న్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో దోశ కదా. ఇడ్లీకి, దోశల్లోకి, అన్నంలోకి, తర్వాత ఏమైనా గారెల్లోకి, అన్నింటికి కూడా ఇప్పుడు మనం చేసే కొత్తిమీర పుదీనా పచ్చడి చాలా సూపర్గా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంతో గుమగుమలాడిపోయే కొత్తిమీర పుదీనా పచ్చడి. నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో రెసిపీస్ వీడియోలో